రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరు కట్ట మరమ్మతుల పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఏ లక్ష్మణ్, ఈఈ అశోక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులను జరగనివ్వమని గ్రామస్తులు తెలిపారు. మానువాడ గ్రామంలో నిర్మించిన మిడ్ మానేరు ఎడమ కట్టకు గత కొన్ని రోజులుగా మరమ్మతు కోసం గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 20 రోజులలోగా ప్యాకేజీ డబ్బులు వస్తాయని, పనులు జరిగేలా చూడాలని ఈఈ అశోక్ కుమార్ గ్రామస్తులకు వివరించారు. అయినా స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులను జరగనివ్వమని చెప్పడంతో ఈఈ అశోక్ కుమార్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మధ్య మానేరు ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి తమకు ఒక్క రూపాయి కూడా రాలేదని, కట్ట తెగినప్పుడు అప్పటి మంత్రి హరీష్ రావు ఒక్క కుటుంబానికి 8 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, కానీ మళ్లీ 4,25,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 2 ఏళ్లు గడుస్తున్నదని, పైగా ప్యాకేజీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయని చెప్పి యాక్విటెన్స్ పై సంతకాలు తీసుకొని కూడా 4 నెలలు గడుస్తున్నదని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ డబ్బులు ఇవ్వందే పనులు జరగనివ్వమని చెప్పి తేల్చి చెప్పేశారు. మేము మానవాడ ప్రజలము నిన్న జిల్లా కలెక్టర్ గారిని ముప్పు గ్రామం ప్యాకేజీ గురించి 4,25,000 గురించి కలవడం జరిగింది. మాకు 4,25,000 అనౌన్స్మెంట్ చేసి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సంతకాల సేకరణ చేసి 4 నెలలు గడుస్తూ ఉంది. ఏంది విషయము అని తెలుసుకుందామని నేను ఒక 15 మందిని జేసీ గారిని కలవడం జరిగితే జేసీ గారు ఒక పద్ధతి కొద్దీ మాట్లాడక, మీరు ఇవి తిని తాగడానికి ఇస్తుర్రా, పైసలు కావాలా మీకు, ఎందుకు కావాలన్నట్టు మాట్లాడడం జరిగింది. జేసీ గారు అంటూ ఇట్లా మాట్లాడడం గ్రామ ప్రజలందరూ బాధాకరంగా ఈరోజు మిడ్ మానేరు పైసలు వచ్చేదాకా పని ఆపడం జరుగుతుంది. కట్ట దగ్గర ఊరు మొత్తం ప్రజలు నిల్చొని కట్ట వరకు ఆపడం జరిగింది.